విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. సూపర్ 6లో ప్రస్తుతం పెరిగిన పింఛన్లను మాత్రమే అమలు చేస్తున్నారు. ఇతర పథకాలను అమలు చేయాల్సి ఉంది. వీటి కోసం ప్రజల నుంచి కూడా డిమాండ్లు ప్రారంభమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కొత్త ప్రభుత్వం 3 మాసాలు కూడా కాలేదని సరిపెట్టుకున్న ప్రజలు ఇప్పుడు నోరు విప్పుతున్నారు. దీనికి కారణం స్కూళ్లలో ఫీజులు కట్టాల్సి రావడం, పండగలు రావడం, నిత్యావసర ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందే పథకాలపై వారి దృష్టి ఎక్కువైంది. అంతేకాదు, సూపర్ 6లోనూ కొత్తగా ప్రకటించిన బస్సు ప్రయాణం, వంట గ్యాస్ వంటి వాటిని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి లేదు. మెజార్టీ ప్రజలకు లబ్ధి చేకూర్చే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ప్రజలు విన్నవిస్తున్నారు. అదే సమయంలో ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో చంద్రబాబు ఎంత దాచుకుందామని అనుకున్నా దీని తాలూకు ఎఫెక్టు ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి తగులుతూనే ఉంది. ఈ పరిణామాలతో ఆయా పథకాలను అమలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. కానీ ఇక్కడే ఆయనకు మరో చిక్కు వచ్చింది. మధ్యతరగతి ప్రజలు ఉచిత హామీలకు అనుకూలంగా కూటమికి ఓటేసి గెలిపించడం లేదు. కేవలం అభివృద్ధి మంత్రానికే వారు పట్టం కట్టారు. అలాంటి సమయంలో మధ్యతరగతి ప్రజలు కడుతున్న పన్నులు లేదా చేస్తున్న అప్పులను ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తే అది మధ్యతరగతిలో తీవ్ర వ్యతిరేకతను పెంచేయనుంది. ఇదే ఎఫెక్ట్ వైసీపీపై పడిన విషయం తెలిసిందే. వైసీపీ పెద్ద ఎత్తున చేసిన సంక్షేమంపై మధ్యతరగతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను కూడా అదే పని చేస్తే ఇబ్బంది అని చంద్రబాబు అనుకుంటున్నారు. పోనీ ఇంకా మౌనంగా ఉందామా అంటే సామాన్యుల నుంచి నిరంతరం సెగ తగులుతూనే ఉంది. దీంతో ఏం చేయాలన్నా చంద్రబాబుకు ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు.